I listen his message again and again. నేను ఆయన మాట్లాడిన వర్తమానాన్ని మరలా వింటూనే ఉన్నాను. I saw some of the questions he was dealing with perfectly to everyone. కొన్ని ప్రశ్నలకి సమాధానం ముక్కుసూటిగా అర్థమయ్యే రీతిలో చెప్పడం నేను గమనించాను. And there are a lot of people who argued with him. నాతో ఆ విషయాన్ని గురించి చాలా మంది వాదిస్తున్నారు. But he is rightly divided the word of God. కానీ వాక్యాన్ని సరిగ్గా విభజించడం అనేది జరుగుతుంది. I can say that he is really appointed by God. దాన్ని బట్టి నిజముగా దేవుని చేత ఎన్నిక చేయబడ్డవాడు అని నేను గ్రహిస్తున్నాను. ఫస్ట్ థింగ్, మొదటిది, ఈజ్ అనాయింటెడ్ బై గాడ్. ఆయన దేవుని చేత అభిషేకించబడ్డవాడు. వై? ఎందుకనగా ఈజ్ ప్రీచింగ్ ద ట్రూత్. ఆయన సత్యాన్ని బోధిస్తున్నాడు కాబట్టి. నంబర్ 2, రెండవదిగా ఈజ్ అపాయింటెడ్ బై గాడ్. ఆయన దేవుని చేత ఎన్నిక చేయబడ్డాడు. అండ్ ఈజ్ రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని సరిగ్గా విభజిస్తున్నాడు. అండ్ హి వాస్ ప్రీచింగ్ లిటరల్లీ వాట్ ఈస్ దేర్. వాక్యములో ఏమి భావం రాయబడిందో అదే ఆయన వివరిస్తున్నాడు. థర్డ్ థింగ్ ఐ వాంట్ టు టెల్ హిమ్, నేను ఒక విషయాన్ని చెప్తాను, ఈజ్ అప్రూవ్డ్ బై గాడ్. ఈయన దేవుని చేత ఎన్నిక చేయబడి ఈ స్థితిలో నిలబెట్టబడ్డవాడు. ఈస్ అనాయింటెడ్, ఆయన అభిషేకించబడ్డవాడు. అపాయింటెడ్, ఆయన ఎన్నిక చేయబడ్డవాడు. అండ్ అప్రూవ్డ్ బై గాడ్, ఆమోదించబడిన వాడై ఉన్నాడు. సో హి వాస్ రియల్లీ అప్రూవ్డ్ బై. యు మే ఆస్క్ వన్ క్వశ్చన్ టు మీ, హౌ యు కెన్ సే దట్ హి ఇస్ అప్రూవ్డ్ బై గాడ్? ఆయన ఆమోదించబడ్డవాడని మీరు ఎలా చెప్పగలరు అని మీరు నన్ను అడగచ్చు. బై లిసనింగ్ హిస్ మెసేజెస్. మాట్లాడుతున్న వర్తమానాల్ని వినటం వలన చెప్పగలుగుతున్నాను. ఐ సీ సమ్ వాజ్ రైటింగ్ ఇన్ ద బోర్డ్. కొన్ని ఆ బోర్డు మీద రాస్తున్నప్పుడు ఐ యూస్ టు అబ్జర్వ్ హిమ్. వాటిని నేను చాలా గమనిస్తుంటాను. సీ హౌ మచ్ ఇంట్రెస్ట్ ఈస్ హ్యావింగ్ ఇన్ షేరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని పంచటానికి ఇంత ఆసక్తి కలిగి ఉంది అని అనుకుంటాను. నవడేస్ ప్రీచర్స్ విల్ డూ లైక్ దిస్. ఆ ప్రసంగికులు ఇలా చేస్తుంటారు. నవడేస్, ఈ రోజుల్లో అయితే దే విల్ కమ్ సాటర్డే, వారు శనివారం రాగానే అండ్ దే విల్ ప్రిపేర్ సమ్ మెసేజ్. కొన్ని ప్రసంగాలు, కొన్ని వర్తమానాలని తయారు చేస్తుంటారు, తిరిగేస్తుంటారు. దే విల్ రైట్ ఇన్ 2 పేపర్స్. కొన్ని కమ్మలు ఆ విధంగా తిరిగేస్తారు. అండ్ దే విల్ సీ సమ్ రెడీమేడ్ ఫుడ్. కొన్ని సిద్ధపరచబడిన మరి ఆహారాన్ని, అలాంటి వర్తమానాలు చూస్తారు. అండ్ దే విల్ ప్రీచ్ ఆన్ సండే. ఆదివారంలో వచ్చేస్తారు ఇంకా. బట్ ఐ నెవర్ సీ హిమ్ లైక్ దిస్. కానీ ఈ వ్యక్తిని నేను ఆ విధంగా ఎప్పుడు చూడలేదు. అండ్ వీ వర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ 15-16 ఇయర్స్. మేము 15 లేక 16 సంవత్సరాల నుంచి స్నేహితులుగా ఉన్నవాళ్ళం. ఐ సీ ఇఫ్ యూ వాంట్ టు ప్రీచ్ ఆన్ సండే, ఆదివారం నాడు మాట్లాడుతున్న సందేశాన్ని చూస్తే హీ విల్ ప్రిపేర్ ఫ్రమ్ మండే. సోమవారం నుంచి he used to talk about the topic. ఆ అంశాన్ని గురించి తయారు చేస్తూనే ఉంటాడు. సో దిస్ ఇస్ వాట్ ఐ వాస్ రియల్లీ ఇన్స్పైర్డ్. ఈ విషయంలో నేను చాలా ప్రేరేపించబడ్డాను. సో వై ఐ ట్రావెల్ దిస్ మచ్ అలాంగ్. ఇంత దూరం నుంచి నేను ఎందుకు వచ్చానంటే ఐ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ హిమ్. ఆయనలో నుంచి దేవుడు మాట్లాడే అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి వచ్చాను. టుడే ఐ యామ్ ట్రావెలింగ్ టు మెనీ ప్లేసెస్. నేను ఈరోజు చాలా ప్రదేశాలు, చాలా ప్రాంతాలు తిరుగుతున్నాను. ఐ వాస్ ఇంట్రడ్యూసింగ్ హిమ్. నేను ఆయన పరిచయం చేస్తున్నాను. అండ్ హిస్ మెసేజెస్ వర్ వెరీ ఇంపాక్ట్. ఆయన మాట్లాడుతున్న వర్తమానాలు చాలా ప్రాముఖ్యమైనవి అని తెలియజేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ అన్న. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్